ఇప్పుడు నార్మల్ ఫుట్ తీసేసామండి. ఇప్పుడు పైపింగ్ ఫుట్ సెట్ చేసుకోవడం చూద్దాం. ఇది పైపింగ్కి పీకో చేయడానికి అన్నిటికి ఇది నప్పుతుందండి. పైపింగ్ జిప్ అండి, ఇది జిప్పర్ ఫుట్ పైపింగ్. చూసారు కదా, ఇలాగా ఫిక్స్ చేసుకోవాలి. వెనకాతలు కొంచెం ఇలా నొక్కితే అది ఫిక్స్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇది కరెక్ట్గా దీని మీద పడుతుందా లేదా అన్నది చూసుకోవాలి. చూసారు కదా, అలాగా ఉండాలి. ఇది పైపింగ్ ఫుట్ అండి. ఇప్పుడు దీనికి మనం పైపింగ్ వేద్దాం. చూసారు కదా, ఇలా మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా. ఈ క్రాస్గా కట్ చేసుకున్న దానికి పైపింగ్కి ఈ థ్రెడ్ యూజ్ చేయాలండి. 12 నెంబర్ థ్రెడ్ ఇది. ఈ థ్రెడ్ అయితే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం కుట్టి చూద్దాం. ఫస్ట్ కొంచెం థ్రెడ్ వదిలేసి ఇలాగా సమానంగా మార్చుకోవాలి. క్లాత్ని, పైపింగ్ క్లాత్ని సమానంగా మార్చుకొని ఫస్ట్ ఒక థ్రెడ్ ఒక స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, అలాగా దగ్గరగా పెట్టుకుని ఫస్ట్ సూదిని కిందకు దించేయండి. మనం పైపింగ్ దీన్ని ఫుట్ని దారానికి దగ్గరగా పెట్టుకోవాలి. చూసారు కదా, దారానికి దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నెమ్మదిగా కుట్టుకుంటూ వద్దాం. స్లోగానే కుట్టాలండి పైపింగ్ ఎప్పుడు కూడా, మనకి అప్పుడు లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది జిగ్జాగ్ దీనిలో ఉంది. స్ట్రైట్ చేసేసుకుని మనం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడు కూడా ఈ గోడకే ఉండేటట్టు చూసుకోవాలి, కార్నర్కే ఉండాలి. మనం స్టిచ్చింగ్ పైపింగ్ మీద పడకుండా చూసుకుంటూ నెమ్మదిగానే కుట్టుకోవాలి, గాబరాగా వద్దు. మీకు తెలియడం కోసం నేను లైట్ కలర్ థ్రెడ్ తోటే కుట్టాను, చూపిస్తాను. చూసారు కదా, ఇలాగా మనకి థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్చింగ్ రావాలి. ఇలా వచ్చాక ఇప్పుడు మనం ఒక పావు ఇంచ్ వదిలేసుకుని మిగిలింది కట్ చేసుకోవాలి. పావు ఇంచ్ ఎందుకంటే మనం నెక్కకు పెట్టి కుట్టుకోవడానికి. ఇదిగో ఇలాగా ఒక పావు ఇంచ్ వదులుకొని లైన్గా కట్ చేసుకుంటూ వచ్చేయాలి.
కావాలంటే ఒక లైన్ పెట్టేసుకుని ముందు అప్పుడు కూడా కట్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు దీన్ని మనం ఏదన్నా క్లాత్కి పెట్టి కుట్టుకోవాలి. అది ఎలాగా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇలాగా ఒక క్లాత్ కుట్టి చూపిస్తాను. దాన్ని పైపింగ్ ఎలా వేసి ఎలా తిప్పాలి అన్నది. ఇప్పుడు క్లాత్కి చివరిని ఇలా పెట్టుకోవాలి. ఒక పావించ్ మనం గ్యాప్ ఇచ్చాం కదా, అదే పావించ్లో పెట్టుకుంటూ సరిగ్గా మన ఇది కూడా అక్కడే ఉండేటట్టు చూసుకుని పైపింగ్ పావించ్లో అలాగా లైన్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. మనం ఎంత కట్ చేసామో అంత మనకు పావించ్ అక్కడ అదే స్టిచ్ మీద వచ్చేయాలి. ఇది పైపింగ్కి జిప్కి కూడా యూజ్ చేయొచ్చండి. ఈ ఫుట్ మన జిప్ కుట్టుకోవడం కూడా సులువుగా అయిపోద్ది. చూసారు కదా, ఇలా పావించి గ్యాప్లో కుట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా లోపలికి మడుచుకుంటే మనకి ఇలాగా మనకి నెక్కకి చూసారు కదా సన్నగా పైపింగ్ ఇలా పైకి వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇది నేను క్రాస్ పీస్ మీద చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలాగా ఇది అవుతుంది. చూస్తే ఇదిగో ఇలా ఉంటుంది. ఇది వచ్చింది చూసారు కదా. ఇలాగ మనకి ఈ ఫుట్ తోటి కూడా మనం పైపింగ్ చేసుకోవచ్చండి. చాలామందికి అయ్యో పైపింగ్ ఫుట్ లేదు, అది సెట్ అవటం లేదు అని చాలామంది అంటున్నారు. నాకు ఉంది పైపింగ్ ఫుట్, నేను కొనుక్కున్నాను, నాకు సెట్ అవ్వలే. చూపిస్తా, అందుకోసమని నేను చూపిస్తున్నానండి. ఇది చాలామంది పాపం పైపింగ్ ఫుట్ లేదే ఎలాగా అనేసి ఆలోచిస్తున్నారు. ఇదిగో నాకు ఉంది ఇది పైపింగ్ ఫుట్. చూసారు కదా, ఇది 2 సైడ్లదే ఉంది, ఒక సైడ్దే కాదు 2 సైడ్స్ పైపింగ్ ఫుట్ నాకు ఉంది. కానీ నాకు నప్పలేదు అది. ఇదిగో ఇది కూడా పైపింగ్ ఫుట్ అండి. ఇది దీంతో కూడా పైపింగ్ వేసుకోవచ్చు మనం. చూసారు కదా, ఇది కూడా మనం ఫిక్స్ చేసుకుంటాం. దీనికన్నా ఈ ఫుట్ అయితే ఈ రెండిట్ల కన్నా కూడా ఈ ఫుట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంది. జిప్పర్ ఫుట్ ఇది ఒకటి తీసుకుంటే మనకు సెట్ అవ్వకపోవడం ఉండదు. చెప్పాను కదా, ఈ ఫుట్ కానీ ఒకటి తీసుకుంటే మనకి ఇంకా సెట్ అవ్వకపోవడం ఉండదండి. ఈ ఫుట్ నప్పలేదు అనేసి అనుకునే కన్నా మనకి అది నయం. ఈ ఫుట్ తీసుకోవడం లేదా దీన్ని ఇటు మార్చుకోవడం, మన మామూలు ఫుట్ తోటే కుట్టుకోవాలి, అది కరెక్ట్ రాదు. కాబట్టి ఈ జిప్పర్ ఫుట్టే యూజ్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఈ జిప్పర్ ఫుట్లో మనకి సింగిల్ది కూడా వస్తుంది, సింగిల్ లైన్. ఇక్కడ డబల్ లైన్ ఉంది, అంటే మన రైట్ సైడ్ కుట్టుకునేటప్పుడు చూడండి, చూపిస్తాను బాగా క్లోజ్గా. ఇది చూసారు కదా, ఇప్పుడు దీన్ని నేను తీసి చూపిస్తాను. అదిగో ఇలా పైకంటే ఈ వెనకాతలున్న దాన్ని పైకంటే ఇది ఫుట్ ఊడిపోతుంది. చూసారు ఎంత సులువుగా ఉందో మనకి. ఇప్పుడు ఇక్కడ చూస్తే 2 లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ రైట్ సైడ్ దానికి పెట్టుకుంటే రైట్ వైపు కుట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ దానికి పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ కుట్టుకోవచ్చు పైపింగ్. ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్కి ఎలా పెట్టాలో చూపిస్తాను. చూసారు కదా, ఇలా పెట్టి దీన్ని ఈ వెనకాతల మనకి ఇది ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసి ఫిక్స్ చేసేయండి. చూసారు కదా, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ కుట్టుకోవచ్చు మనం. ఇలాగ పెట్టి ఇదిగో రైట్ సైడ్కి మనం ఇంకే మార్పు చేయక్కర్లేదు. మనకి ఇది పెడితే ఒక్కొక్కసారి నాకైతే ఇది నప్పలేదండి, ఇది నప్పలేదు. దీనికి మనం ఏదో చేయాలి, దానికన్నా నాకు ఇది బాగుంది అనేసి నేను ఇదే యూజ్ చేసేస్తున్నాను. ఇది చాలా బాగుంది, యూజ్ చేయండి. పైపింగ్ కూడా చూసారు కదా, చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.